రథసప్తమి రోజు ఈ తప్పు చేస్తే ఏమవుతుందో తెలుసా? భీష్ముడు చెప్పిన రహస్యం. ఈ సృష్టిలో మనిషి సంపాదించుకోగలిగే ఆస్తులు ఎన్నో ఉన్నాయి. కోట్లు విలువ చేసే బంగళాలు ఉండొచ్చు, కట్టల కొద్దీ బంగారం ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఆజ్ఞాపిస్తే పనులు చేయడానికి 100 మంది సేవకులు ఉండొచ్చు. కానీ ఇవేవీ మనిషికి నిజమైన ఆనందాన్ని ఇవ్వలేవు. ఎప్పుడైతే మనిషికి ఆరోగ్యం ఉండదో. అవును, ప్రపంచంలోకెల్లా అత్యంత విలువైన ఆస్తి ఆరోగ్యం మాత్రమే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని మన పెద్దలు ఊరకనే అనలేదు. ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు ఆ భాస్కరుడు, అంటే సూర్యభగవానుడు. మనం రోజూ ఉదయం నిద్రలేవగానే కళ్ళు తెరిచి చూస్తే కనిపించే ఏకైక ప్రత్యక్ష దైవం సూర్యుడు. ఆయన కేవలం ఆకాశంలో వెలిగే ఒక అగ్నిగోళం కాదు, సమస్త జీవకోటికి ప్రాణశక్తిని, చైతన్యాన్ని, ఆయుష్షును అందించే పరమాత్మ స్వరూపం. అటువంటి సూర్యభగవానుడి అనుగ్రహం మనమీద పరిపూర్ణంగా ప్రసరించే అద్భుతమైన రోజు, మన తలరాతను, ఆరోగ్యాన్ని మార్చేయగలిగే శక్తివంతమైన రోజు రథసప్తమి. చాలామందికి రథసప్తమి అంటే కేవలం సూర్యుడి పుట్టినరోజు అని మాత్రమే తెలుసు. కానీ దీని వెనుక ఒక గొప్ప జీవిత సత్యం దాగి ఉంది. అసలు ఈ పండుగను మనం ఎందుకు జరుపుకోవాలి? ఒకవేళ నిర్లక్ష్యం చేసి జరుపుకోకపోతే మన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి? జరుపుకుంటే మన జీవితం ఎలా అద్భుతంగా మారుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా మన పురాణాల్లో, ముఖ్యంగా భవిష్యోత్తర పురాణంలో ఒక అద్భుతమైన కథ ఉంది. ఆ కథలో ఒక రాజుగారు భయంకరమైన వ్యాధులతో బాధపడుతూ రథసప్తమి వ్రతాన్ని ఆచరించి తిరిగి ఎలా పునర్జన్మను పొందారో వివరించబడింది. ఆ కథను, దానిలోని పరమార్థాన్ని, ఈరోజు మనం పాటించాల్సిన నియమాలను ఇప్పుడు సవివరంగా, లోతుగా తెలుసుకుందాం. ఈ విషయాలు తెలుసుకున్నాక ఇకపై మీ జీవితంలో రథసప్తమిని ఎప్పుడూ విడిచిపెట్టరు. ముందుగా మనం సూర్యుడి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. సూర్యుడు కాలస్వరూపుడు. ఆయన గమనమే మనకు కాలం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కానీ వాతావరణపరంగా చూస్తే సూర్యుడి కిరణాల్లో వేడి పెరిగి, చలి తీవ్రత తగ్గి, సృష్టి అంతా కొత్త ఉత్తేజాన్ని నింపుకునేది మాత్రం మాఘ శుక్ల సప్తమి నుండే. అందుకే ఈ రోజును సూర్య జయంతి అంటారు. పురాణాల ప్రకారం కశ్యప ప్రజాపతికి మరియు అదితీదేవికి సూర్యుడు జన్మించిన రోజు ఇదే. లోకంలోని చీకట్లను పారద్రోలడానికి, ధర్మాన్ని రక్షించడానికి అదితీదేవి కఠోరమైన గర్భవ్రతాన్ని ఆచరించి సూర్యుడిని కన్నది. ఆయన రథం ఎక్కి 7 గుర్రాలను పూంచి తన ప్రయాణాన్ని దిగ్విజయంగా ఈ రోజునుంచే ఉధృతం చేస్తాడు కాబట్టి దీనికి రథసప్తమి అని పేరు వచ్చింది. అయితే చాలామందికి వచ్చే సందేహం ఏమిటంటే, మేము దేవుడిని నమ్ముతాం, కానీ ఈ పూజలు, వ్రతాలు చేస్తే నిజంగా రోగాలు తగ్గుతాయా? ఇదంతా నమ్మకం మాత్రమేనా అని. దీనికి సమాధానం మహాభారత కాలంలోనే భీష్మ పితామహుడు ధర్మరాజుకు వివరించాడు. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత అంపశయ్య మీద ఉన్న భీష్ముణ్ణి చూడ్డానికి ధర్మరాజు వెళ్తాడు. అప్పుడు ధర్మరాజు మనసులో ఒక ధర్మ సందేహం కలుగుతుంది. తాతగారు, ఈ ప్రపంచంలో కొంతమంది పుడుతూనే రాజభోగాలతో ఆరోగ్యంగా, అందంగా పుడుతున్నారు. మరికొందరేమో పుట్టుకతోనే రోగాలతో, దరిద్రంతో, కష్టాలతో పుడుతున్నారు. ఇంకొందరు మధ్యలోనే భయంకరమైన వ్యాధుల బారిన పడుతున్నారు. మనం చేసే పాన్యాలు, పాపాలు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయా? అసలు మనిషికి రోగాలు, దరిద్రం లేకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం ఉందా అని అడుగుతాడు. ధర్మరాజు అడిగిన ఆ ప్రశ్నకు భీష్ముడు చిరునవ్వుతో సమాధానమిస్తూ, నాయనా ధర్మరాజా, నువ్వు అడిగింది చాలా ముఖ్యమైన ప్రశ్న. మనిషి ఈ జన్మలో అనుభవించే సుఖ దుఃఖాలకు, అనారోగ్యాలకు కారణం అతడు గత జన్మలో లేదా ఈ జన్మలో చేసిన కర్మలే. సూర్యభగవానుణ్ణి ఆరాధించకపోవటం, ధర్మాన్ని విస్మరించటం వల్లే ఇటువంటి దుస్థితి కలుగుతుంది.
దీనికి నిదర్శనంగా నీకు కాంభోజ దేశపు రాజు యశోవర్మ కథను చెబుతాను విను. ఈ కథ వింటే రథసప్తమి శక్తి ఏంటో నీకర్థమవుతుంది అని ఆ పూర్వగాథను చెప్పడం ప్రారంభిస్తాడు. పూర్వం కాంభోజ దేశాన్ని యశోవర్మ అనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయన చాలా ధర్మాత్ముడుగా పేరు తెచ్చుకున్నాడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. రాజ్యంలో ధనధాన్యాలకు లోటు లేదు. అతనికి అందమైన భార్య, మంచి సంతానం, విస్తారమైన సైన్యం అన్నీ ఉన్నాయి. కాని విధి ఆడిందే ఆట కదా. యశోవర్మకు వయసులో ఉండగానే, ఇంకా ముసలితనం రాకముందే భయంకరమైన అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. అప్పటి వరకు సూర్యబింబల్లా వెలిగిపోయే ఆయన ముఖం కల తప్పింది. శరీరం మీద తెల్లటి మచ్చలు రావటం మొదలయ్యాయి. చర్మం అంతా పుల్లుగా మారి రసీ కారుతూ దుర్వాసన రావటం ప్రారంభమైంది. దానికి తోడు కంటిచూపు కూడా మందగించింది. రాజవైద్యులు ఎన్నో రకాల మూలికలు, ఔషధాలు వాడారు. దేశదేశాల నుంచి ఘనాపాటీలైన వైద్యులు వచ్చారు. కాని రాజుగారి వ్యాధి నయం కాకపోగా రోజురోజుకి అది తీవ్రరూపం దాల్చింది. ఒకప్పుడు సింహాసనం మీద దర్జాగా కూర్చుంటే ప్రజలందరూ ఆయన్ని చూసి మురిసిపోయేవారు. కాని ఇప్పుడు రాజుగారు నలుగురిలోకి రావడానికే సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. తన శరీరాన్ని తనే చూసుకోలేక అసహ్యించుకుంటూ అంతఃపురంలోని చీకటి గదులకే పరిమితమైపోయాడు. నాకు ఎందుకు ఈ శిక్ష? నేను ఈ జన్మలో ఎవరికీ అన్యాయం చేయలేదే. ప్రజలను బాగానే చూసుకున్నాను కదా. మరి నాకెందుకు ఈ కుష్ఠువ్యాధి వచ్చింది? నాకెందుకు ఈ నరకం అని యశోవర్మ ప్రతిరోజూ కుమిలిపోతూ ఏడ్చేవాడు. ఆస్తులు ఉన్నాయి, అధికారం ఉంది, కాని అనుభవించడానికి ఆరోగ్యం లేదు. ఇదే కదా నరకం అంటే? ఇలా రాజుగారు బాధపడుతున్న సమయంలో ఆ రాజ్యానికి ఒక త్రికాలజ్ఞాని అయిన బ్రాహ్మణుడు వచ్చాడు. రాజుగారి పరిస్థితిని చూసి జాలిపడ్డాడు. రాజుగారు ఆ గురువుగారి పాదాల మీద పడి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ, స్వామీ, నా దుస్థితి చూశారా? దీనికి కారణం ఏంటి? నేను చేసిన పాపం ఏంటి? దీని నుంచి బయటపడే మార్గం లేదా అని ప్రాధేయపడ్డాడు. అప్పుడా జ్ఞాని తన దివ్య దృష్టితో రాజుగారి గత జన్మను పరిశీలించి ఇలా చెప్పాడు. రాజా, నువ్వు బాధపడకు. నీ ఈ పరిస్థితికి కారణం నీ ప్రస్తుత జన్మ కాదు. నీ గత జన్మలో నువ్వు చేసుకున్న కర్మ ఫలితమే నిన్ను ఇప్పుడు వెంటాడుతోంది. గత జన్మలో నువ్వు ఒక వైశ్యుడివి. నీ దగ్గర విపరీతమైన ధనం ఉండేది. కాని నువ్వు పరమ లోభివి. ఆ డబ్బును నువ్వు అనుభవించలేదు. కనీసం ఆకలితో ఉన్నవారికి పట్టెడు అన్నం కూడా పెట్టలేదు. ధనం ఉంది కదా అనే అహంకారంతో ఉండేవాడివి. అంతేకాదు రాజా, నీకొచ్చిన ఈ చర్మవ్యాధికి, అనారోగ్యానికి ముఖ్య కారణం మరొకటి ఉంది. ఒకసారి మాఘమాసంలో రథసప్తమి రోజున ఊరిలో ఉన్న ప్రజలందరూ నదిలోపో పవిత్ర స్నానాలు ఆచరిస్తూ సూర్యుడికి అర్ఘ్యం వదులుతూ దానధర్మాలు చేస్తున్నారు. అది చూసిన నువ్వు వారిని ఎగతాళి చేశావు. ఈ చలిలో ఆ చన్నీళ్లలో మునిగితే ఏమొస్తుంది? రోగాలు రావడం తప్ప. ఆ సూర్యుడికి నీళ్లు వదిలితే పుణ్యం వస్తుందా? ఇదంతా మూఢనమ్మకం, దండగా అని హేళన చేశావు. సూర్యారాధన చేస్తేస్తున్న భక్తులను అవమానించి నువ్వు స్నానం చేయకుండా, దైవారాధన చేయకుండా గర్వంతో వెళ్ళిపోయావు. సూర్యుడు ఆరోగ్యప్రదాత, ప్రత్యక్ష దైవం. అటువంటి దైవాన్ని, ఆయన ఆరాధనను నువ్వు నిందించిన పాపమే ఇప్పుడు నిన్ను ఇలా పట్టి పీడిస్తోంది. అందుకే నీకు ఈ జన్మలో ఐశ్వర్యం ఉన్నా దానిని అనుభవించటానికి ఆరోగ్యం లేకుండా పోయింది అని ఆ గురువుగారు వివరించారు. ఈ మాటలు విన్న యశోవర్మ గడగడలాడిపోయాడు. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే కదా. స్వామీ, నా అజ్ఞానాన్ని క్షమించండి. నా తప్పును సరిదిద్దుకునే అవకాశం లేదా? నాకీ వ్యాధి నుండి విముక్తి లేదా అని అడిగాడు. అప్పుడా గురువుగారు రాజుపై కరుణతో ఒక అద్భుతమైన పరిహారాన్ని సూచించారు. రాజా, నీ పాపాలకు, రోగాలకు ఏకైక ఔషధం రథసప్తమి వ్రతం.
రాబోయే మాఘశుక్ల సప్తమి రోజున నువ్వు భక్తి శ్రద్ధలతో సూర్యభగవానుడిని ఆరాధించు. ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానం చేయాలి. అయితే అది సాదాసీదా స్నానం కాదు. 7 జిల్లేడు ఆకులను 7 రేగుపండ్లను తీసుకోవాలి. 1 జిల్లేడు ఆకును తలమీద, 2 కళ్లమీద, 2 భుజాలమీద, 2 మోకాళ్లమీద, ఇలా 7 ఆకులను శరీరంపై ఉంచుకుని వాటిపై రేగుపండ్లను పెట్టి నదిలో కాని తులసికోట దగ్గర కాని స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి అని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. అంటే, ఓ సూర్యభగవానా, ఎన్ని జన్మల నుండి నేను చేసిన పాపాలనైనా, నాకు తెలిసి తెలియక చేసిన తప్పులనైనా క్షమించు. నాకున్న రోగాలను బాధలను ఈ సప్తమీ తిథి హరించుగాక అని అర్థం. ఆ తర్వాత సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి ఆవు పాలతో పరమాన్నం వండి చిక్కుడు ఆకులలో నైవేద్యం పెట్టి పేదవారికి యథాశక్తి దానం చెయ్యి. ఇది చేస్తే నీ ఆరోగ్యం నీకు తిరిగి వస్తుంది అని చెప్పి ఆ గురువుగారు వెళ్ళిపోయారు. యశోవర్మ మహారాజు ఆ రథసప్తమి రోజు కోసం 1000 కళ్లతో ఎదురుచూశాడు. మాఘశుక్ల సప్తమి రానే వచ్చింది. గురువుగారు చెప్పినట్లే సూర్యోదయానికి ముందే లేచి నదికి వెళ్ళాడు. తన శరీరాన్ని చూసుకుని అసహ్యించుకోకుండా పూర్తిగా సూర్యుడిపై భారం వేసి 7 జిల్లేడు ఆకులు, రేగుపండ్లు తలమీద పెట్టుకున్నాడు. ఓ భాస్కరా, నువ్వే దిక్కు, నా అహంకారాన్ని, నా పాపాన్ని దహించివేయి అని ప్రార్థిస్తూ నీటిలో మునిగాడు. అద్భుతం జరిగింది. ఆయన నీటిలో మునిగి లేచేసరికి ఆయన శరీరంలో ఒక కొత్త విద్యుత్ ప్రవహించినట్లు అనిపించింది. అప్పటి వరకు ఉన్న నొప్పులు బాధలు మాయమయ్యాయి. ఆశ్చర్యంగా ఆయన చర్మం మీద ఉన్న మచ్చలు మెల్లగా తగ్గిపోయాయి. కొద్ది రోజుల్లోనే ఆయన శరీరం బంగారు ఛాయతో మెరిసిపోవటం మొదలైంది. పోయిన కంటి చూపు తిరిగి వచ్చింది. వృద్ధాప్య ఛాయలు పోయి నవయవ్వనంతో రాజకుమారుడిలా మారిపోయాడు. ఆ తర్వాత యశోవర్మ మహారాజు ఎన్నో ఏళ్లు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా రాజ్యాన్ని పాలించాడు. ఆ రోజు నుండి ఆయన రథసప్తమి వ్రతాన్ని ఏనాడూ విడవలేదు. తన ప్రజలందరి చేత కూడా ఆ వ్రతాన్ని చేయించాడు. ఈ కథ ద్వారా మనకు అర్థమయ్యేదేంటంటే, ఆరోగ్యం అనేది మనం కొనుక్కునే వస్తువు కాదు, అది దైవం ఇచ్చే ప్రసాదం. మనం రథసప్తమిని నిర్లక్ష్యం చేయడం అంటే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమే. పురాణాల ప్రకారం ఎవరైతే రథసప్తమి రోజున స్నానం చేయరో, ఎవరైతే సూర్యుడికి నమస్కరించరో వారికి రాబోయే జన్మల్లో కంటి చూపు మందగించడం, చర్మ వ్యాధులు రావడం, దారిద్ర్యం సంభవించడం జరుగుతుందని చెబుతారు. అదేవిధంగా ఈ ఒక్కరోజు భక్తితో సూర్యుడిని ఆరాధిస్తే 7 జన్మల పాపాలు, సప్తజన్మ కృతం పాపం నశించిపోతాయని శాస్త్రవచనం. కేవలం పురాణమే కాదు, దీని వెనుక పెద్ద సైన్స్ కూడా ఉంది. జిల్లేడు ఆకును సంస్కృతంలో అర్కపత్రం అంటారు. సూర్యుడికి కూడా అర్క అని పేరు. జిల్లేడులో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. మాఘమాసంలో చలి తగ్గి ఎండలు మొదలవుతాయి. ఈ వాతావరణ మార్పు వల్ల చర్మ సంబంధిత వ్యాధులు, అలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువ. జిల్లేడు ఆకును తలమీద పెట్టుకుని వేడి నీటితో స్నానం చేసినప్పుడు ఆ ఆకులోని ఔషధ గుణాలు నీటి ద్వారా చర్మంలోకి ఇంకి చర్మ వ్యాధులు రాకుండా రక్షిస్తాయి. అలాగే తలమీద, భుజాల మీద, మోకాళ్ల మీద ఆకులు పెట్టుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న కీలకమైన కీళ్లు మరియు నాడులు సూర్యశక్తిని గ్రహిస్తాయి. రేగుపండు తలమీద పెట్టుకోవడం వల్ల తలభారం తగ్గుతుంది. అంటే మన పూర్వీకులు ఆరోగ్యాన్ని, భక్తిని ఎంత గొప్పగా ముడిపెట్టారో చూడండి. మనం ఆధునిక యుగంలో ఉన్నాం గదా అని మన సంప్రదాయాలను మర్చిపోవద్దు. మనకు లక్షల ఆస్తి ఉన్నా, తినడానికి తిండి ఉన్నా, అది అరగడానికి శక్తి కావాలి కదా. ఆ శక్తిని ఇచ్చేది సూర్యుడే. ఈ రథసప్తమి రోజున ఉదయాన్నే లేవండి.
వీలైతే దగ్గరలో ఉన్న నదికి లేదా చెరువుకి వెళ్ళండి. లేదంటే ఇంట్లోనే బకెట్ నీళ్లలో గంగాదేవిని ఆవాహన చేసుకుని స్నానం చేయండి. తప్పనిసరిగా జిల్లేడు ఆకులు తలమీద పెట్టుకోండి. ఆ రోజు ఇంటి ముందు రథం ముగ్గు వేసి ఆవు పిడకలతో పాలు పొంగించి చిక్కుడు ఆకుల్లో సూర్యుడికి నైవేద్యం పెట్టండి. మీకు ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఆందోళనలు ఇవన్నీ ఆ సూర్యనారాయణుడి దయవల్ల మంచు విడిపోయినట్లుగా విడిపోతాయి. ఆ యశోవర్మ మహారాజులాగే మన జీవితం కూడా కాంతివంతంగా మారుతుంది. ఈ వీడియోలో చెప్పిన యశోవర్మ కథ కేవలం కథ కాదు, అది ఒక హెచ్చరిక మరియు ఒక అవకాశం, ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం. సూర్యభగవానుడి అనుగ్రహం మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ రథసప్తమి విశిష్టతను నలుగురికి తెలియజేయండి. ఎందుకంటే మంచిని పంచడం కూడా దైవకార్యమే. అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.